హలో ఫ్రెండ్స్, నేను రమ్య. వెల్కమ్ టు విఆర్ హోమ్ చెఫ్ అండ్ ఎక్స్ప్లోరర్. పండగ వచ్చేస్తుంది కదండి. పండగ అంటే స్వీట్లు. సో చక్కగా ఇవాళ మురిపీలు, అదే అండి గోరుమిటీలు అంటారు కదా, దాన్ని సింపుల్గా ఈజీగా ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. చూసి నేర్చుకుని తప్పకుండా ఈ పండగకి మీరు ఇలా ట్రై చేయండి. క్విక్గా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఇంగ్రీడియంట్స్ ఏంటనేది చూసేద్దాం. దానికోసం నేను 1/2 kg వరకు గోధుమ నూక అంటే సూజీ రవ్వ ఉంటుంది కదండి, దాన్ని తీసుకున్నాను. దీంతో 2 కప్పులు పావు వచ్చింది. సేమ్ టైం 1/2 kg వరకు మైదాని తీసుకోవాలి. దీంతో 1 కప్పు ఇంకా 3/4 వచ్చింది. సో 1:2 రేషియోలో తీసుకుంటే సరిపోతుంది. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లోకి 2 ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనికి రుచికి సరిపడే అంత ఉప్పు, అంటే ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. స్వీట్ అయినా కూడా కొంచెం ఉప్పు వేసుకోండి, టేస్టీగా ఉంటాయి. ఇలా ఒకసారి మొత్తం అంతా కలిపేసుకొని వేడి నెయ్యి ఒక 150 గ్రామ్స్ వరకు దీంట్లో వేసుకోవాలి. చాలా గుల్లగా రావాలి అనుకుంటే ఇంకా నెయ్యిని పెంచుకోండి, లేదంటే నేను చెప్పిన క్వాంటిటీలో వేస్తే సరిపోతుంది. ఇలా మొత్తం అంతా ఒకసారి పిండికి అప్లై అయ్యేలాగా ఇలా మొత్తం అంతా కలుపుకుంటే ఇలా వస్తుందండి. ఈసారి కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. నార్మల్గా అందరూ మైదా ఎక్కువ వేసి చేస్తారండి. మా ఇంట్లో అయితే మేము గోధుమ నూకనే ఎక్కువ వేసి చేసుకుంటాం రెగ్యులర్గా. తప్పకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి. స్లోగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి, ఒకేసారి మొత్తం వేసేయద్దు. ఇలా చపాతీ డోలాగా రెడీ అయిన తర్వాత ఒక 3 minutes పాటు కంటిన్యూస్గా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకొని దీన్ని మూత పెట్టుకొని ఒక 1 hour పాటు పక్కన పెట్టుకోండి. 1 hour తర్వాత మీకు మళ్ళీ ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. ఈసారి ఇంకొక 5 minutes పాటు స్మూత్గా డో అయ్యేంత వరకు మిక్స్ చేసుకొని చిన్న పోర్షన్స్ లాగా డివైడ్ చేసుకుని ఒక పక్కన పెట్టుకోండి. చేసుకుని స్మూత్గా చేసేసుకోవాలండి. ఈ పోర్షన్స్ అన్నిటిని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకున్నారంటే సాఫ్ట్ చపాతీ డో లాగా రెడీ అయిపోతుంది. అలా రెడీ అయిన తర్వాత మాత్రమే సింపుల్గా చేత్తోనే, ఎలాంటి కటర్స్ కానీ మౌల్డ్స్ కానీ ఏమీ అవసరం లేదండి. ఇవి చేయడానికి కూడా మౌల్డ్స్ అనేవి దొరుకుతున్నాయి, అట్లా లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. బట్ సింపుల్గా చేత్తో చేసి చూపిస్తాను, చూసేయండి. ఇలా ముందైతే రౌండ్లా చేసుకొని చెంచం షేప్లోకి తీసుకొచ్చి నేను చూపిస్తున్నట్టుగా చేత్తో ప్రెస్ చేసుకొని ఇలా సింపుల్గా చేసేసుకోవడమేనండి. చూసారు కదా ఎలా చేస్తున్నానో. ఇలా మొత్తం అన్నీ చేసుకున్న తర్వాత ఇలా ప్రెస్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది. చక్కగా మురిపి అనేది రెడీ అయింది కదండి. ఇలాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. ఇంకొకటి కూడా చేసి మీకు చూపిస్తానండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. స్మూత్గా చేసుకుని అప్పుడు మాత్రమే చేసుకోవాలండి, లేకపోతే క్రాక్స్ వచ్చి విడిపోతాయి. నేను చూపిస్తున్న ఈ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. చాలా మృదువుగా, క్రిస్పీగా, క్రంచీగా కూడా వస్తాయి. ఇలా రెడీ అయ్యాయి కదండి. మొత్తం అన్నీ చేసుకుని పక్కన పెట్టుకొని ఈసారి దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడే అంత ఆయిల్, అంటే ఇవన్నీ ములిగే అంత ఆయిల్ పెట్టుకొని ఫస్ట్ అయితే స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచుకొని ఆయిల్ని వేడెక్కించుకోండి. మొత్తం అన్నీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని స్లోగా వేగించుకోవాలి. ఒకదానికొకటి అంటగంట వేసుకొని ఎన్నైతే పడతాయో, నాకు ఆల్మోస్ట్ ఒక 15 వరకు పట్టాయండి. పెద్ద ప్యాన్ పెట్టుకున్నాను నేను. ఇలా మొత్తం అన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 minutes అలా వదిలేసి స్లోగా అన్ని పక్కలకి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే లోపల వరకు వేగి మంచి క్రిస్పీగా రెడీ అవుతాయి. క్రిస్పీగా అయిన వాటికే పాకాన్ని వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి. పండగ అంటే ఇంకా రకరకాల స్వీట్స్ చేస్తాం కదండి. అదే కాకుండా ఇదే పిండితోని ఇంకా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అవన్నీ కూడా రోజు పోస్ట్ చేస్తూ ఉంటాను. అవన్నీ చూడాలంటే వెంటనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఇలా చక్కగా మంచి కలర్ రాగానే ఆయిల్ అంతా డ్రైన్ చేసేసుకొని స్ట్రైనర్లోకి వేరే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలాగే సేమ్ ప్రాసెస్లోనే స్లోగానే మొత్తం రెడీ చేసుకున్న అన్నీ ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై చేసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే పాకాన్ని పెట్టుకుందాం.
మొత్తం అన్నీ నాకు ఇలా రెడీ అయిపోయాయండి. ఇవి కూడా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. ఈసారి పాకాన్ని రెడీ చేసుకుందాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 కప్ వరకు వాటర్ వేసుకుని 300 గ్రామ్స్ వరకు షుగర్ని వేసుకోండి. నేను తీసుకునే క్వాంటిటీకి 300 గ్రామ్స్ షుగర్ అనేది సరిపోతుంది. ఈసారి దీంట్లోకి యాలకులు పంచదార కలిపి చేశానండి. ఆ మిక్చర్ని కూడా దీంట్లో వేసుకుని పాకాన్ని బాగా కలుపుకోవాలి. పాకం ఇలా చక్కగా రోల్ బాయిల్ అవి గోరు పైన నిలబడాలండి. ఒక ప్లేట్లో వేసుకుని ఇలా చెక్ చేసుకుంటే చిన్న తీగ పాకంలా వస్తుంది. ఎక్కువ పాకం ముదిరిపోతే గట్టిగా అయిపోతాయి. చిన్న తీగ పాకం రాగానే స్టవ్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెద్ద ప్లేట్లో వేసుకుని ఈ పాకాన్ని దీనిపైన ఇలా పోసుకోవాలి. వేసుకుని అట్ల పుల్లతోని నేను చూపిస్తున్న ప్రాసెస్లోని కలుపుకొని పాకం మొత్తం అన్ని సైడ్లకి వెళ్ళేలాగా కలుపుకోండి. ఇలానే చేసుకోవాలండి. అలా కాకుండా పాకంలోని ఇవి డిప్ చేసుకున్నారనుకోండి బ్రేక్ అయిపోతాయి. అంత ఎక్కువ పాకం ఇష్టం ఉండదు, లైట్గా స్వీట్గా ఉంటే చాలు అనుకున్న వారైతే ఒక 10 మినిట్స్ పొయ్యి మీద పాకం మరగగానే కొంచెం మనం గులాబ్ జామ్ చేస్తాం కదా, అంతకన్నా కొంచెం థిక్ అవుతుంది. ఆ కన్సిస్టెన్సీ రాగానే తీసేసుకుంటే అప్పుడు చక్కగా అలా లైట్గా పాకం అనేది కోట్ అవుతుంది. నేను చేసినట్టయితే ఇలా పాకం పంచదారలాగా కనిపిస్తుంది. ఇదివరకు రోజుల్లో అయితే ఇలాగే చేసేవారండి. నాకైతే ఇలాగే ఇష్టం, అందుకే ఇలా ట్రై చేశాను. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. చల్లారిన తర్వాత ఇలా రెడీ అవుతాయి. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.